మేయర్ గారు, గౌరవైన మేయర్ గారికి, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, నా తోటి కార్పొరేటర్స్ కి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, అలాగే అఫీషియల్స్ అందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మేయర్ గారు, నాకు మొట్టమొదటిగా ఒక చిన్న డౌట్ ఇదేంటంటే, మనకి ఎలక్షన్స్ కోడ్ బిఫోర్ గా కొన్ని రోడ్ విషయంలో తీసుకున్నా, నాలా విషయంలో తీసుకుంటే మనకు బడ్జెట్ శాంక్షన్ అయింది. తర్వాత టెండర్స్, కాంట్రాక్ట్స్ కూడా అలాట్ అయి ఉన్నాయి. అలాట్ అయినాక తర్వాత మేము అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ, ఈ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా బడ్జెట్ కొలాప్స్ అయిందని అంటున్నారు. ఎందుకు అయ్యింది, అది ఎందువల్ల, ఏంటి? అంతకు ముందు గతంలో చేసిన శాంక్షన్స్ ఇప్పుడు ఎందుకు కొలాప్స్ అయింది? ఒక విషయం నేనంటే ఈక్వల్ గా అందరికి ఈక్వల్ గా మాట్లాడుతున్నాను. ఇది మన ప్రతి ఒక్క డివిజన్ సమస్య కాబట్టి ఈ విషయంలో నేను మాట్లాడదలుచుకున్నాను. ఇదే విషయం నేను ఈ విజయ్ దగ్గరికి వెళ్ళున్నాను, మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర. ఆయన ఒకటే అంటున్నారు, మేయర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు లెటర్ ఉంటే గానీ శాంక్షన్ చేయగలుగుతాము అని అంటున్నారు. అది ఎంతవరకు అనేది నాకు అది మీ దృష్టి. 1 సెకండ్ మేయర్ గారు అనే ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. No, I request Congress people. No. 1 second. No. మీరు ఒక సభ్యురాలు మాట్లాడుతున్నప్పుడు no, you cannot object. No, you cannot object. No, లేదండి. No, మీరు కూర్చోండి. మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఒక సభ్యురాలు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీరు. మేయర్ గారు, ఈ విషయంలో నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క డివిజన్ కార్పొరేటర్ కి అందరి ఈక్వల్ గా చూడండి, ఈ పరిగణనలో తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్స్ మీద మేము లెటర్ సబ్మిట్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం, మేయర్ గారు, మీరు డెవలప్మెంట్స్ విషయంలో ఫండింగ్ శాంక్షన్ అంటున్నారు. కేవలం మనం వర్షాకాల సమస్యలు మాట్లాడుకుందాం అంటున్నారు కాబట్టి నేను అఫీషియల్స్ కి కూడా ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను. కనీసం 4 క్యాచ్ పిట్స్ కి కూడా నేను అడిగినప్పటికీ దానికి శాంక్షన్ టెండర్ అంటున్నారు. స్లమ్ ఏరియాలో క్యాచ్ పిట్స్ కూడా పిల్లలు పడిపోతున్నారు. రిక్వెస్ట్ చేస్తే మేడం 3 lakhs టెండర్, 5 lakhs టెండర్ పెడితే గానీ మేము ఏమీ చేయలేం. ఆ ప్రపోజల్ కూడా మా జెడ్సీ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే గానీ మేము లెటర్ పంపించలేను, వెళ్లి జెడ్సీని మీట్ అవ్వండి అంటారు. మళ్ళీ జెడ్సీ కమిషనర్ దగ్గర నుంచి హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి రావాలంటే, అంటే కేవలం ఒక 3 లక్షలకి ఒక క్యాష్ పిట్స్ కి ఒక ప్యాచ్ వర్క్ విషయంలో కూడా హైదరాబాద్ కమిషనర్ కి 3 లక్షల కోసం ఇన్ని ఆఫీషియల్స్ చుట్టూ తిరగాలంటే ఒక కార్పొరేటర్ గా మాకున్న ఇంపార్టెన్స్ ఏంటి అన్నది నేను ఒకటి క్వశ్చన్ చేస్తాను. అండ్ అఫీషియల్స్ కి ఇది కూడా ఒకటి క్వశ్చన్ చేస్తాను. కమిషనర్ గారు వాళ్ళు కొత్తగా నేను అది కూడా చెప్పాను మొన్న స్టాండింగ్ కమిటీలో కూడా. కమిషనర్ గారు వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీతో మాట్లాడారు. ఏది ఉన్నా సరే, కొత్త కమిషనర్ గారు 1 వీక్ అయింది. జోనల్ కమిషనర్స్ అందరు కూడా 2 రోజులు 3 రోజులు అయింది. మీరందరికీ కూడా మీరు పాత ఏమైతే జరిగిందో అది మాట్లాడొద్దు.